హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో అన్ని రకాల ఇన్విటేషన్ వీడియో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తాను. అది కూడా ప్లేలిస్ట్ వైజ్గా మీకు ఎక్కడో ఒక చోటనైతే ఉపయోగపడుతుంది. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. సో ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి కైన్మాస్టర్లో ప్రొఫెషనల్గా హాఫ్ సారీ సెరోమనీ ఇన్విటేషన్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి ప్లే చేస్తాను, ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఈ డెమో వీడియోని మ్యూజిక్తో వినాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని టైప్ చేసి ఎంటర్ చేసినా మీకు వస్తుందన్నమాట, చూడొచ్చు. ఓకే గైస్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటి ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన, దానిపైన క్లిక్ చేయండి. మీకు హాఫ్ సారీ సెరోమనీ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే దాంట్లో మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మనకి స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు కనిపించట్లేదు, సో ఇక్కడ ఏదైనా ఒక ఫోటో యాడ్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట. ఈ స్లైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైం వచ్చినప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీడియా పైన క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇచ్చిన ఫైల్స్లలో ఫుటేజ్ 1, ఫుటేజ్ 2, ఫుటేజ్ 3 అని ఉంటుంది. 3 ఫుటేజెస్ ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇదే ఫుటేజ్ని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. డూప్లికేట్ యాజ్ లేయర్ పైన క్లిక్ చేయండి, మనకి డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లో తీసుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది స్ప్లిట్ చేయండి, అంటే స్క్రీన్ ఫిట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మల్టీప్లే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి కిందికి రండి. ఇక్కడ మనకి మిర్రర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఈ ఫుటేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట అండ్ దీనికి మ్యూజిక్ కూడా ఉంటుంది. డిసేబుల్ చేసేయండి, ఓకే. అండ్ మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్లో సాంగ్ కూడా యాడ్ చేస్తాను నేను, మీకు ఈజీగా ఉండేలాగా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన క్లిక్ చేయండి, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి చూడండి, మీకు ఇలాంటి ఫుటేజ్ ఇస్తాను, ఓకేనా. సో మీరు జస్ట్ ఏం చేయాల్సింది ఏం లేదు, ఈ ఫుటేజ్ ఎంతవరకు ఉందో ఈ లేయర్ కూడా అంతవరకు యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే దాన్ని డిలీట్ చేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనము దీన్ని యానిమేషన్ చేసుకుందాం. స్టార్టింగ్ రండి, ఇలా ఫుల్గా పెట్టేసుకోండి. ఎండింగ్కి వచ్చేసేయండి, చిన్న పెట్టేసుకోండి ఈ విధంగా, ఓకేనా. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి ఎండింగ్లో అండ్ స్టార్టింగ్లో కూడా సో యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఈ సాంగ్ డిసేబుల్ చేద్దాం, మ్యూజిక్ ప్లే చేద్దాం. చూడండి, మనకి చాలా బాగా సెట్ అయింది అండ్ ఇంకొక ఎఫెక్ట్ కూడా ఇవ్వాలి మనకి. ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. జస్ట్ మీరు ఏం లేదు, దీన్ని డూప్లికేట్ చేయండి, ఓకేనా. డూప్లికేట్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ని స్టార్టింగ్ తీసుకురండి. అంటే ఎన్ని స్లైడ్స్ అయితే యాడ్ చేశారో అన్ని స్లైడ్స్ల కింద ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట, టెక్స్ట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, మనకి చాలా బాగా మంచి ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు ఓకే. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇంకొక ఫుటేజ్ యాడ్ చేద్దాం. సో ఈ ఫుటేజ్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేశాను, మీడియా పైన క్లిక్ చేశాను. చూడండి, ఈ విధంగా మీరు టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇది ఫుటేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ లేయర్ని యాడ్ చేశాను. సో ఇది మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారంటే లాస్ట్కి రండి, ఫుటేజ్ లేదా ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైనకి వెళ్ళండి. తర్వాత ట్రాన్స్పరెన్సీలో పెట్టేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్యాన్ అండ్ జూమ్ పైన క్లిక్ చేసి ఈక్వల్ పైన క్లిక్ చేసి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియోని ఇలా రైట్ సైడ్కి లేదా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. దానికంటే ముందుగా మీకు ఒక PNG ఇమేజ్ ఇస్తాను, దాన్ని ముందుగా యాడ్ చేసుకోండి. మీడియా పైన క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఇమేజ్ ఉంటుంది. దీన్ని మీరు యాడ్ చేసుకొని స్క్రీన్ ఫిట్ చేయండి. ఇప్పుడు మీ ఇంటి నేమ్, ఎవరింటి నేమ్ తోటి అయితే ఇన్విటేషన్ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇంటి నేమ్ అనేది ఇక్కడ రాసేసుకుందాం. దానికంటే ముందుగా లేయర్లోకి వెళ్ళండి, టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి, తెలుగు ఎనేబుల్ చేయాలి కీబోర్డ్లో. నేమ్ అయితే తీసేసుకొని తర్వాత ఫాంట్లోకి వెళ్తున్నాను. ఫాంట్లో
ఇక్కడ మీకు డిఫాల్ట్గానే ఉంటాయి. నేను అన్నీ వాడినటువంటి ఎఫెక్ట్స్ కానీ, టెక్స్ట్ స్టైల్స్ కానీ, ఫాంట్ స్టైల్స్ కానీ అన్నీ కూడా కైన్ మాస్టర్లో డిఫాల్ట్గానే వాడుతున్నాను. తర్వాత దూర్జటి తీసుకున్నాను. ఓకేనా, తీసేసుకొని దానికి కలరు కొంచెం డార్క్లో పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం పెద్ద పెట్టేసి పైకి ఇలా పెట్టేస్తున్నాను. చూడండి, చూసారు కదా. జస్ట్ ఏం లేదు, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇది సేవ్ అయిపోయింది గ్యాలరీలకి. సో ఇది లాస్ట్లో డిలీట్ చేసుకుందాం, అంతవరకు అలానే ఉంచండి. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తున్నాను. వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కింద ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను కదా, దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో వినాయకుని ఫోటో తీసుకున్నాం కదా, దాన్ని డూప్లికేట్ చేస్తున్నాను. చూడండి, డూప్లికేట్ చేసి దాంట్లో ఒక్కదాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ స్లైడ్ కింద వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఆ లేయర్ పైన క్లిక్ చేసి పైన రిప్లేస్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందుకు క్రియేట్ చేసుకున్నారు కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటికల్లీ మీరు స్టార్టింగ్ ఏవైతే ఎఫెక్ట్స్ ఇచ్చారో అవే ఎఫెక్ట్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇదే విధంగానే మీరు మొత్తం కూడా వీడియో చూసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ వెళ్ళండి అన్నమాట. ఇక్కడ డూప్లికేట్ చేస్తున్నాను ఈ ఎఫెక్ట్ అనేది. మళ్ళీ ఈ స్లైడ్ కింద స్టార్టింగ్లో పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నాను. చూడండి, మనకు ఒక స్లైడ్ వచ్చేసింది అండ్ ఇంకో స్లైడ్ కూడా వచ్చేసింది. తర్వాత ఈ ఫోటో స్లైడ్, ఓకేనా, ఈ ఫోటో స్లైడ్ నేను మీకు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. మీరు జస్ట్ ఒక ఫోటో యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేసి ఒక ఫోటో యాడ్ చేశాను. ఫోటో బ్యాక్ పంపించేస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోయింది. ఫోటో అనేది రైట్ సైడ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఫుటేజ్లో వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా ఉంది. తర్వాత ఈ ఫుటేజ్ పైన క్లిక్ చేసేసి క్రాపింగ్లోకి రండి. ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ ఫెదర్ అనేది కొంచెం పెంచుకోండి, 30-40లో పెట్టేసుకోండి. చూసారు కదా, చాలా బాగా సెట్ అయింది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన టెక్స్ట్ ఎలా యాడ్ చేస్తారంటే స్లైడ్ యొక్క స్టార్టింగ్ రండి. ఈ ఫోటో యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి చూడండి, ఈ విధంగా నేను క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే విధంగానే దీన్ని మళ్ళీ మనం యానిమేట్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, అదే విధంగానే. కాకపోతే ఇక్కడ ఫింగర్తో చేయకూడదు, డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను. చేసేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసిన తర్వాత కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ ఒక ఫస్ట్ లాస్ట్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంది కదా, మీకు కావాల్సినంత జూమ్లో పెట్టేసుకొని ఎక్కువ పెట్టేసుకొని కీ ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి స్టార్టింగ్ రండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి, చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. జస్ట్ ఏం లేదు, మళ్ళీ ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం కదా ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో జూమ్ అవుట్ ఎఫెక్ట్, దాన్ని డూప్లికేట్ చేసేసుకొని దాంట్లో ఒకదాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేసి పెట్టాను, ఒకవేళ లేకపోతే మీరు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తున్నాను. చూడండి, చూసారు కదా, చాలా బాగా సెట్ అయింది. ఓకే, చాలా సింపుల్గానే అయితే ఉంటుంది. మీరు డెమో చూసుకుంటూ కంప్లీట్గా ఇదే విధంగా ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంతీగా అవుతుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక టెక్స్ట్ ఉంది కదా, ఆ నేము లెఫ్ట్ టు రైట్ ఒక డిజైన్ కనిపిస్తుంది కదా, ఫ్లవర్ డిజైన్. సో ఆ పిఎన్జీ ఇమేజ్ కూడా ఇస్తాను. సో మీరు లెఫ్ట్ టు రైట్ ఎలా యూజ్ చేసుకుంటారంటే మనకి డూప్లికేట్ చేసుకుంటూ ఒకదాన్ని రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకటి లెఫ్ట్ రైట్ అట్లా సెట్ చేసుకోండి మీరు చూసుకుంటూ. ఓకేనా, అండ్ మీరు కలర్స్ ఎలా చేంజ్ చేసుకుంటారంటే సపోజ్ ఇది ఒక ఇమేజ్ అనుకుందాం, కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ కనిపిస్తుంది, కిందికి HUE ఆప్షన్ ఉంటుంది. ఇది మన కలర్స్ ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే లాస్ట్కి ఇట్లా ఒక స్లైడ్ తీసేసుకోండి టెక్స్ట్ క్రియేట్ చేసుకోవడానికి. ఇదే విధంగానే ఫాంట్ స్టైల్స్ అన్నీ కూడా మీకు కైన్ మాస్టర్లో డిఫాల్ట్గానే ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఒకటి పొన్నాల మాత్రం ఉండదు, పొన్నాల ఫాంట్ అనేది కూడా నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాడ్ చేసుకోండి దాన్ని కూడా. సో ఓవరాల్గా మొత్తం వీడియో ఇదే అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఫోటోనైతే లెఫ్ట్ సైడ్లో ఉంది, తర్వాత ఒక ప్రోగ్రామ్ యాడ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ యాడ్ చేయాలంటే మీరు ఒక ఫుటేజ్ తీసేసుకొని తర్వాత దీంట్లో ఒక్కదాన్ని కాపీ చేసుకొని దాని కింద ఆ స్లైడ్ కింద పేస్ట్ చేసేసి దాన్ని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇంకో ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, నేను ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫుటేజెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఒకటి లెఫ్ట్ ఉంటుంది, ఒకటి అదే విధంగా రైట్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ దీన్ని డ్రాగ్ చేసి చూపిస్తాను మీకు. దీన్నే డ్రాగ్ చేశాను. సో ఈ విధంగా డ్రాగ్ చేశాను కదా, ఇప్పుడు ఫోటో ఏదైతుందో అది లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలంటే అది లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవడానికి ఒక ఫుటేజ్ ఉంటుంది, తర్వాత మిడిల్లో పెట్టుకోవడానికి కూడా ఒక ఫుటేజ్ ఉంది. చూడండి,
ఇదే ఫోటోని నేను మిడిల్కి తీసుకొస్తున్నాను చూడండి. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ ఫుటేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. జస్ట్ మీరు ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఆహ్వానించువారు అండ్ హాఫ్ సారీ సెరమనీ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఫోటో అండ్ ఎక్స్ట్రాగా ఒక ఫోటో యాడ్ చేసుకోవడానికి ఇలా మిడిల్ అయితే క్రియేట్ చేశాను, ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కావాలంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఫైనల్గా ఈ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైటిల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ మెయిన్ అనమాట. ఇన్ యానిమేషన్ అవసరం లేదు, మనకి అవుట్ యానిమేషన్ అనేది ఫేడ్ ఇచ్చేసేయండి, 1 సెకండ్ ఇచ్చేసుకోండి. సో ఫస్ట్ దానికి మీరు ఫస్ట్ యాడ్ చేసుకున్నప్పుడే ఇచ్చేస్తే దాన్ని డూప్లికేట్ చేసుకుంటూ పోతే మనకి ఈజీగా అవుతుంది అనమాట. నేను ఇక్కడ అవుట్ యానిమేషన్ మీకు చెప్పలేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. అవుట్ యానిమేషన్లో ఫేడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ప్లే చేస్తున్నాను చూడండి, మీకు డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్గా మనకి ఈ విధంగా యానిమేట్ అవుతుంది అనమాట. కంప్లీట్గా వీడియో ఇదన్నమాట. ఇంకా వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ కుదిరితే నెక్స్ట్ వీడియోలో కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేసడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.